వైద్యుల భద్రత ప్రభుత్వ బాధ్యత. వైద్యుల భద్రత ప్రభుత్వ బాధ్యత. వైద్యుల భద్రత ప్రభుత్వ బాధ్యత. ఆర్జికర్ కాలేజ్ లో జరిగిన సంఘటన ఉందో అది చాలా హీనియస్ క్రైమ్. దాన్ని ఖండించాలి. ఇది ఒక డాక్టర్ కి సంబంధించిన విషయం అయితే కాదు, ఇది మొత్తం ఉమెన్స్ కి సంబంధించింది. ఇది ఓన్లీ డాక్టర్లే ఎందుకు ఖండించాలండి, నార్మల్ ప్రజలు ఎందుకు ఖండించట్లేదు దీన్ని? అండ్ మేము మెయిన్ గా ప్రొటెస్ట్ చేస్తుంది మెయిన్ గా జస్టిస్ కోసము. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి జస్టిస్ అనేది రావాలి. ఇప్పటి వరకు గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న పోలీస్ కానీ ఉన్న ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దాని వెనకాల ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని అలా చేసి చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళందరినీ ఉరి తీయాలి. అండ్ సెకండ్ థింగ్, సిపిఐ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే మాకు సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. మేము 36 hours 48 hours కష్టపడి పనిచేస్తాము, కంటిన్యూస్ గా పనిచేస్తాము. నైట్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వకుండా, మాకు సెక్యూరిటీ ఇవ్వకుండా ఎలా డ్యూటీ చేయాలనేసి డ్యూటీ ఎలా చేస్తామండి మేము? సో మాకు సెక్యూరిటీ పెరగాలంటే సిపిఐ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయితే అవ్వాలి. సో అది ఇంప్లిమెంట్ అవుతే మాకు CCTVs వస్తాయి, ప్రొటెక్షన్ పెరుగుతాయి, సెక్యూరిటీ ఇంక్రీజ్ చేస్తారు గవర్నమెంట్. దట్స్ ఇట్. నమస్తే సార్. ఈరోజు సంఘటన ఓన్లీ కలకట్టాది కాదు, ఎన్నో జరిగాయి ఇంతకు ముందు దేశంలో. రీసెంట్గా వరంగల్లో ఒక మహిళ మా దగ్గరే చనిపోవడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి చట్టాలు అమలు జరగలేదు. ఏదో తూతూ మంత్రంగా ఏదో హామీలు ఇస్తున్నారు తప్ప చట్టబద్ధత తేవట్లేదు. ఇమ్మీడియట్గా చట్టబద్ధత తెచ్చి ఉమెన్స్కి ప్రొటెక్షన్ అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు కోల్కతాలో జరిగే విషయం బట్టి న్యాయం జరిగింది అనుకుంటున్నారా? మరి అవతవకలో జరుగుతున్నాయి అంటున్నారు, న్యాయం జరగలేదాకా విధంగా. ఇది సామాజికంగా అందరికీ జరిగినది, నాట్ ఓన్లీ డాక్టర్స్. ఇట్ ఈస్ టోటల్ ఇండియన్ ఉమెన్స్, టోటల్ ఇండియన్ ఉమెన్, అన్న చెల్లెళ్ళు, అక్కలు చెల్లెళ్ళకు జరిగిన అన్యాయం ఇది. కాబట్టి మేము ముక్తకటంగా నిమ్స్ ఒక దేశంలోనే అత్యుత్తమ వైద్య కళాశాల. దీంట్లో మేము ఈ భాగంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటి ప్రేయర్ చేస్తున్నాము. ఇమ్మీడియట్గా ఉమెన్స్ ప్రొటెక్షన్ చట్టబద్ధత తేవాలి, యాక్ట్ తేవాలి, ఇమ్మీడియట్గా అమలు జరపాలి. అప్పుడే నెక్స్ట్ ఫర్దర్గా ఎవరు ఇలాంటి ఘాతుకాలు చెయ్యరు. కాబట్టి ఇమ్మీడియట్గా మా నిమ్స్ టెక్నికల్ ఎంప్లాయీస్ తరఫున మేము ముక్తఖండం ఖండిస్తున్నాము. వారికి మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాం. కాబట్టి దేశవ్యాప్త సమ్మెకు మేము మద్దతు ఇస్తున్నాం. నేను చెప్పేది, మహిళలపై ఎక్కడైతే అత్యాచారం జరుగుతుందో, మహిళలపై ఎప్పుడు అత్యాచారం జరిగినా అత్యాచారం చేయబడిన వాళ్ళు వెంటనే తీసుకొని వచ్చేసి ప్రభుత్వం బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా వరంగల్లో జరిగింది. అదే విధంగా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా చట్టాన్పల్లి కూడా జరిగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లోపల ఎన్కౌంటర్ చేయడం జరిగింది. వెంటనే ఈ మన సిపిఐ కానీ అలాంటి చట్టాలు తీసుకుంటే వెంటనే కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు. ఆ మర్చిపోకుండా వెంటనే పబ్లిక్లో తీసుకొచ్చేసి ఎవరైతే రేపులు చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి బహిరంగంగా ఎన్కౌంటర్ చేసేస్తే బాగుంటుంది అని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మొత్తం టోటల్ వైద్య ఉద్యోగుల ఐక్యతతోటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కోల్కతాలో జరిగే విషయం గురించి చూసినట్టయితే మనకు అక్కడ అది రీవైండింగ్ అనేది వర్క్ చేస్తున్నారు కదా సార్. అక్కడ తను చనిపోయిన దగ్గరలోనే వర్క్ చేయడం జరుగుతుంది. మరి అంటే న్యాయం జరిగే అవకాశం ఉందంటారు అక్కడ ఏమన్నా? న్యాయం జరిగిన టెంపరీ న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇలా జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలాంటి సంఘటనలు జరుగుతాయి. అలాంటి సంఘటనలు జరగకుండా బహిరంగంగా శిక్షించాలి, బహిరంగంగా పబ్లిక్ లోపల. లేకపోతే ఎక్కడైనా కానీ తీసుకొని వచ్చి శిక్షించేస్తే అప్పుడు కరెక్ట్ శిక్ష పడుతుంది. ఇంకొకసారి ఎప్పుడు కూడా అది కాదు, వైద్యానికి సంబంధించిన సిపిఐ చట్టం వెంటనే అమల్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చి వచ్చినా కానీ వెంటనే కరెక్ట్ దాన్ని అమలు చేయాలి.
అప్పుడే బాగుంటుంది. అదేవిధంగా వైద్య సిబ్బంది పట్ల ఏమాత్రం కొంచెం ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. అలాంటి దాడులను కూడా మేము ఖండిస్తున్నాము. దానికి కూడా ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి డిమాండ్స్ కోరుకుంటున్నారు మరి ప్రజెంట్ ఇప్పుడు? మాకు ప్యూర్ సెక్యూరిటీ కావాలి. మేము పేషెంట్స్ 24 గంటలు పేషెంట్ సర్వీస్ చేసే వాళ్ళము. క్లాస్ 4 డాక్టర్స్, సిస్టర్స్, టెక్నీషియన్స్ అందరూ కూడా ఇక్కడ డివోటీగా పేషెంట్స్ సర్వీస్ చేసేస్తున్నాము. అలాంటి పేషెంట్ సర్వీస్ చేస్తుంటే వాళ్ళు పేషెంట్ సర్వీస్ చేసిన తర్వాత కొంచెం ఏదో ప్రాబ్లం అయిపోయిన వెంటనే మా మీద దాడులు చేస్తున్నారు. అలాంటివి ఏదో టెంపరీగా అవుట్ పోస్ట్ పెడుతున్నారు. అవుట్ పోస్ట్ పెట్టకుండా వాళ్ళని వెంటనే శిక్షించాలని మేము మొత్తం మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్స్ అన్ని కలిపి మేము డిమాండ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఆర్జికార్ లో ఇట్లాగా జరిగిందండి. ఆర్జికార్ లో జరిగిన ఒక అమ్మాయి డ్యూటీలో, ఒక రెసిడెంట్ డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆమెను అత్యాచారం చేసుకొని చంపేసినారు. చంపేసిన తర్వాత కూడా ఏమి అది కవరప్ చేయడానికే చూస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ముందు ఇన్ఫార్మ్ చేయలేదు. అది ఎప్పుడు ఇన్ఫార్మ్ చేయడానికి అయిందో ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారు, సూసైడ్ అని చెప్పారు. సూసైడ్ కాకుండా అసలు అత్యాచారం అనేది ఎవరికైనా కూడా అక్కడ జరిగిన సంఘటన చూస్తే ఎవరికైనా కూడా తెలుస్తుందండి. ఒక డ్యూటీలో ఉన్నప్పుడు ఇట్లాగా జరిగితే ఎక్కడ ఉందండి సేఫ్టీ? బస్సులో పోతున్నప్పుడు జరుగుతుంది, ఎక్కడ సేఫ్టీ? రోడ్లో నడిచేటప్పుడు జరుగుతుంది, ఎక్కడ సేఫ్టీ? ఆడపిల్లలకి సేఫ్టీగా ఉన్నప్పుడే ఈ ఇండియా మహారాజ్యం అనేది స్వతంత్రం అనేది ప్రఖ్యాపించబడింది. అప్పటి వరకు మనకి స్వాతంత్రం అనేది కేవలం కాగితాల్లోనూ లెక్కలోనే ఉంటుంది. ఎక్కడ మోదీ గవర్నమెంట్ ఎక్కడ ఎందుకు స్పందించట్లేదు? అక్కడే కదా జరిగింది, కలకత్తాలో జరుగుతుంది, వాళ్ళకి తెలిసిన ప్రాంతంలో జరుగుతుంది. ఇంతకు ముందు కేరళలో జరిగేటప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ని దారుణంగా చంపేసేటప్పుడు ఏం చెప్పారు? ఆయన సైకో అని చెప్పేసి ఆపేసుకొని ఆయనకి ఇప్పుడు కూడా జైలు శిక్ష అని చెప్పేసి ఆపేసుకొని పోషిస్తూనే ఉంటున్నారు. ప్రతిసారి ఇదే సంఘటన జరుగుతుంది. జార్ఖండ్ లో జరిగినది ఇది కూడా అదే జరుగుతుంది. ప్రతి చోటలో దారుణంగా చంపేస్తుండగా, దారుణం జరుగుతుండగా గవర్నమెంట్ ఎక్కడ ఎందుకు స్పందించట్లేదు? హలో, ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన చూసినట్టయితే చాలా తృప్తికరంగా చెప్పుకోవచ్చు. అక్కడ న్యాయం జరిగే విషయం కూడా కనపడట్లా మనకి ప్రజెంట్ చూస్తే. 2000 వరకు అని అవేం చేస్తున్నారు మరి? మీ మాటలు ఏం చెప్తారు మరి? అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే బేసికలీ అక్కడ ఒక డాక్టర్ పైన అసాల్ట్ జరిగింది. అండ్ వాట్ దే ట్రైంగ్ టు హష్ అప్ వీ డోంట్ నో. బట్ ఒక డాక్టర్ పైన అంత దారుణంగా అత్యాచారం అండ్ మర్డర్ జరగడం అనేది దిస్ ఇస్ సంథింగ్ వీ కెనాట్ టాలరేట్. యాజ్ డాక్టర్స్ వీ ఆల్ స్ట్రాంగ్లీ కండెమ్డ్ ఇట్ అండ్ వీ వాంట్ సేఫ్టీ ఫర్ ఎవ్రీ ఫీమేల్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్. ఫర్ దట్ రీజన్ వీ ఆర్ ప్రొటెస్టింగ్ హియర్. ఎలాంటి డిమాండ్స్ అడుగుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు మరి? ఇంకా ఫస్ట్ థింగ్ ఇస్ సేఫ్టీ ఎవ్రీవేర్. అది ఒక్కొక్క హాస్పిటల్ బట్టి వాళ్ళ ప్రోటోకాల్ సెటప్ చేసుకోవాలి. హౌ టు గివ్ సేఫ్టీ ఫర్ డాక్టర్స్ అనేది స్ట్రిక్ట్ సెక్యూరిటీ మెజర్స్. ఎస్పెషలీ నైట్ డ్యూటీలో మేము చేసినప్పుడు గాంధీలో కానీ ఉస్మానియాలో కానీ ఎస్పెషలీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సెక్యూరిటీ అస్సలు బాగుండదు. సో దేర్ వీ డిమాండ్ అ లాట్ ఆఫ్ సెక్యూరిటీ. ఇమీడియట్గా మాకు ఒక యాక్సెస్కి ఒక పర్సన్ ఉండాలి వేర్ వీ క్యాన్ కంప్లైంట్. 9th ఆగస్ట్ కోల్కతాలో ఒక ట్రైనీ మెడికల్ డాక్టర్కి జరిగిన రేప్ అండ్ మర్డర్కి అగెనెస్ట్గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాలి హాస్పిటల్స్లో వర్క్ చేసే వాళ్ళందరి కోసం. ఈ యాక్ట్ 2022లో లోక్సభలో బిల్గా ప్రవేశపెట్టారు, కానీ అప్పటి నుంచి ఇది అమలు అవ్వలేదు. సిపిఏ యాక్ట్ అయ్యేంత వరకు అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చేంత వరకు మేము ఆ ప్రొటెస్ట్ని కొనసాగిస్తాం. కేవలం ఎలక్టివ్ సర్వీసెస్ మాత్రమే మేము రిజైన్ చేస్తాం. ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ నార్మల్గానే కొనసాగుతున్నాయి. తెలంగాణ జుడా నిమ్స్ ఆర్టీఏ అందరు కలిసి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. మాకు జస్టిస్ వచ్చేంత వరకు మేము ఈ ప్రొటెస్ట్ని కంటిన్యూ చేయబోతున్నాం. వీ వాంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మేమంతా పోరాడుతున్నాము. మా ఆవేదన ఏంది అంటే అట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదని. జరిగిన అమ్మాయికి న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి, సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడే డాక్టర్ల మీదనే ఇట్లాంటి అభాయిత్యాలు జరుగుతున్నాయంటే సామాన్య సొసైటీ గురించి ఏం మాట్లాడాలో చెప్పలేము. హాస్పిటల్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన ప్లేస్ ఒక డాక్టర్కి. ఆమె స్వార్థం కోసము ఆమె కోసమో పనిచేయట్లేదు, పేషెంట్స్ కోసం, పువర్ పీపుల్ కోసం షీఈ్ వర్కింగ్. అట్లాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ చేయడం సొసైటీ బాధ్యత. అట్లాంటి వాళ్ళకి మనం మంచి చేసే వాళ్ళని మనమే చంపుకొని ఇంకా వాళ్ళ నుంచే మనం ఎక్స్పెక్ట్ చేయడము అంటే అది చాలా తప్పు. మా అందరి కోరిక ఏంది అంటే ఫస్ట్ డిమాండ్ అమ్మాయికి న్యాయం జరగాలి.
ఎట్టి పరిస్థితిలోనూ ఎర్లీగా, ఎంత ఎర్లీగా అంటే ఎర్లీగా ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసి అసలైన నిందితులను పట్టుకొని వాళ్ళకి శిక్ష పడాలి. కనబడుతుంది మొత్తం అన్ని కవరప్ చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి పోలీసులో కవరప్ చేస్తున్నారు, వాళ్ళ గవర్నమెంట్ కవరప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నెగ్లిజెన్స్ కనబడుతుంది. ఆ నెగ్లిజెన్స్ అంతా తగ్గించుకొని సరైన దారిలో ఇన్వెస్టిగేషన్ చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అప్పటి వరకు ఆగే ప్రసక్తి లేదు. ఫస్ట్ డిమాండ్ అమ్మాయికి న్యాయం జరగాలి. న్యాయం జరిగిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి సన్నివేశం కానీ ఇన్సిడెంట్ కానీ వేరే అమ్మాయికి జరగకూడదు, వేరే డాక్టర్కి జరగకూడదు, వేరే వైద్య శాఖలో పనిచేసే ఎవరికైనా జరగకూడదు. అది మా ఆవేదన. అది మా ఆవేదనని అర్థం చేసుకొని మీరు కూడా ప్రజలకు తెలియజేసి వాళ్ళ సపోర్ట్ మాకు కొంచెం అందిస్తే, మేము ఒక్కరం పోరాడితే మాకు ఇది జరగదు. పబ్లిక్ కూడా కలిసి రావాలి. ఆ సపోర్ట్ కోసమే మేము ఇంతగానో ప్రొటెస్ట్ చేసేది. మీరు కూడా మా తరపు నుంచి పబ్లిక్ ఒక విన్నకం చెప్పండి, సపోర్ట్ రావాలి వాళ్ళ తరపు నుంచి. మేము ఒక్కరం ఎంత పోరాడినా డాక్టర్స్కి అయింది, వాళ్ళే గొడవ పడుతున్నారు, వాళ్ళే పోరాడుతున్నారు అన్నట్టే ఉంటుంది. కానీ డాక్టర్స్ పనిచేసేది ప్రజల కోసం అనేది ప్రజలు గుర్తించి వాళ్ళు ముందుకొచ్చి మాకు హెల్పింగ్కి రావాలి.